హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం ట్రేడింగ్ వేవ్కి సంబంధించిన ఇండికేటర్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే అందులో వచ్చేసి మనం ఇప్పుడైతే ఫిఫ్త్ ఇండికేటర్ అయితే చూడబోతున్నాం. ఇది కాంబినేషన్ అన్నమాట, ఓకేనా. సింగిల్గా కాకుండా మల్టీ ఇండికేటర్స్ రెండు యూజ్ చేసి మనమైతే ట్రేడ్ అయితే చేయొచ్చు. దానికోసం ఆ ఇండికేటర్స్ ఏంటి, ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఏంటి, మొత్తం క్లియర్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే క్లియర్ అయితే వినండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది చాలా అంటే చాలా మంచి వర్కౌట్ అవుతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే దానికి సంబంధించిన అయితే ఇక్కడ మీకు క్లియర్ అయితే ఆ, ఇస్తాను చూడండి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చేసి T3 RI అన్నమాట ఒకటి ఇండికేటర్ నేమ్ వచ్చేసి, ఓకేనా. ఇండికేటర్ నేమ్ ఇంకొకటి వచ్చేసి MACD రెండు ఇండికేటర్స్ అయితే వాటానికి చూడండి. ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు మళ్ళీ నేను రాసింది కనిపించదు అని చెప్పి క్లియర్ అయితే అక్కడైతే నేను నోట్ చేశాను, ఓకే. ఇప్పుడైతే మీరు ఈ రెండు ఇండికేటర్స్ని మనమైతే ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో అయితే అప్లై చేద్దాము. ఇక్కడ క్లియర్ చూడండి, నా దగ్గర ఉన్న ఇండికేటర్స్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఓకే ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళేసి క్లియర్ చూడండి. ఇండికేటర్ సెషన్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పలేదని చాలా అడిగారు. సో ఇక్కడ ఇండికేటర్ సెషన్ ఉంటుంది. ఇండికేటర్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు T3 RI చూడండి క్లియర్గా. ఇది యూజ్ చేసుకోండి T3 RI, ఓకే. రిబ్బన్ R1 బై జస్ట్ ఇది ఉంటుంది, ఓకేనా. ఇదైతే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి MACD ఇండికేటర్, అది కూడా యాడ్ చేస్తున్నాను. MACD మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్షన్ అండ్ డైవర్జెన్షన్, ఈ ఇండికేటర్స్ని రెండింటిని అయితే యూజ్ చేయాలి. రైట్ నో అయితే మనం లైవ్లోనే ట్రేడింగ్ అయితే ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనం వీడియో చేస్తుంది అయితే 2nd అనమాట, January 2nd, ఓకే. ఇక్కడ చూడండి మనకి సింపుల్ అంటే సింపుల్గా ఇప్పుడే మనకి బయింగ్ అయితే సిగ్నల్ అయితే ఇస్తుంది ఇది, ఓకే. ఈ ఇండికేటర్ని బే చేసినప్పుడు ఇందులో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఇండికేటర్స్లో. మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఇండికేటర్లో ఇక్కడ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఇన్పుట్లోకి రండి. ఇక్కడ ఇన్పుట్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఫాస్ట్ T3 మూవింగ్ యావరేజెస్ చేసి 8 పెట్టుకోండి. అక్కడ మీకు డిఫాల్ట్గా 12 ఉంటుంది, అది తీసేసి 8 పెట్టుకోండి. ఫాస్ట్ 3 వాల్యూమ్ వచ్చేసి 0.7 పెట్టండి. అదేవిధంగా ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 13 పెట్టుకోండి. ఇది కూడా 0.6 అయితే పెట్టుకోండి. ఈ సెట్టింగ్స్ అయితే క్లియర్ అయితే నోట్ చేసుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ సెట్టింగ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. వేరే సెట్టింగ్స్ పెట్టుకుంటే కనుక మనకైతే వర్కౌట్ కావు. ఇంకా MACDలో అయితే సెట్టింగ్స్ ఏం లేవు, ఓకేనా. క్లియర్ అయితే ఇందాక పెడితే సెట్టింగ్స్ అయితే నోట్ చేసుకొని ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే చూడండి. రైట్ నౌ ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ పైన ఓకే ఈ క్యాండిల్ కనుక ఒకటి కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఈ హైట్లో ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకి గ్రీన్ వచ్చింది, ప్లస్ మనకి ఇక్కడ MACD కూడా గ్రీన్లో ఉండాలి. ఒకవేళ మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఇలా రెడ్ కలర్ బార్లో ఉండాలి. ప్లస్ ఇక్కడ కింద చూడండి MACDలో వచ్చేసి ఇండికేటర్స్లో ఈ హిస్టోగ్రామ్ అనేది మనకి రెడ్ కలర్లో ఉండాలి. మనం సెల్లింగ్ డౌన్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, పుట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇవి రెడ్ కలర్లో ఉండాలి. ఒకవేళ కాల్ సైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ బయింగ్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రీన్ సైడ్లో ఇలా ఉంటే నేను పెట్టిన సెట్టింగ్స్ పెట్టుకుంటే మాత్రమే ఇలా వస్తుందన్నమాట, ఓకేనా. ఆ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ నోట్ చేసుకొని అవి పెట్టుకోండి. ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటేనే ఎగ్జాక్ట్లీ ఇది మనకి స్కాల్పింగ్లా కూడా వర్కౌట్ అవుతుంది, బిగ్ ట్రేడ్స్ చేసుకున్న వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం 2 డేస్ నుంచి అయితే మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో ఉంది కదా. ఇప్పుడైతే చూడండి, ఈ క్యాండిల్ మనకి నియర్ బైలో ఉంది కదా, దీని నియర్ బైలోనే ఒకటి సపోర్ట్ అయితే ఉంది కదా. ఇక్కడ చూడండి, అక్కడే తీసుకోకుండా మీరు పొజిషన్ని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక మీరు తీసుకోగలిగారు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్గా ఇంకొక క్యాండిల్ హై ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసిన తర్వాత కన్నా 47,962 కనుక బ్రేక్ చేసిన తర్వాత మీరు కాల్ సైడ్ కనుక పొజిషన్ తీసుకున్నారు అనుకోండి, మీకైతే మంచి ప్రాఫిట్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనకి గ్రీన్లోనే ఉంది, హిస్టోగ్రామ్ కూడా గ్రీన్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనకి
మ్యాక్‌డీ సిగ్నల్స్ కూడా మనకి కంపల్సరీ బయింగ్ సిగ్నల్సే ఇచ్చినాయి. సో, ఇవన్నీ బేస్ చేసుకొని మనం హిస్టోగ్రామ్‌ని అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఒకవేళ పొజిషన్ తీసుకుంటే ఎలా తీసుకోవాలో కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు 47,900 దగ్గర ఉంది కదా! 47,600 కాల్‌ని అయితే మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ. ఇక్కడ చూడండి 47,600 కాల్ ఆప్షన్ అయితే మనమైతే పెట్టుకుందాము. జస్ట్ వాచ్ లిస్ట్‌లో పెడుతున్నాను. 47,600 కాల్ ఆప్షన్. 600 కాల్‌ని పుట్‌ని రెండిటిని యాడ్ చేస్తున్నాను ఒకసారి మీకు క్లియర్‌గా చూపించడం కోసం. ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ వెయిట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి మీకు 47,600 కాల్ ఆప్షన్ అయితే క్లియర్‌గా ఇప్పుడు మనం ఇక్కడ పొజిషన్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ రీసెంట్‌గా ఉన్న ఈ హైని గనక ఈ హైని మనకి బ్రేక్ కావాలి అన్నమాట. ఓకేనా? ఈ హైని గనక బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ మీకు క్లియర్ అయితే చూడండి. పొజిషన్ కూడా తీసుకొని చూపిస్తున్నాను. ఓకే. ఈ హైని గనక బ్రేక్ అయిందనుకో 412 గనక బ్రేక్ అయిందనుకోండి, మీరు బయింగ్ పొజిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ మీకు ఎస్ఎల్ వచ్చేసి ఈ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోండి. ఓకేనా? ఈ క్యాండిల్ లోలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చేసి 374 అయితే మీరైతే ఎస్ఎల్ యూజ్ చేయండి. ఓకే. ఇది గనక మనకి 413 గనక బ్రేక్ అయితే గనక బయింగ్ సైడ్ అయితే తీసుకోండి. 413 గనక బ్రేక్ అయితే బయింగ్ సైడ్ అయితే కాల్ తీసుకోండి. మనకి ఎస్ఎల్ అయితే ఇదైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీ. ఓకే. ఇలా అయితే పొజిషన్స్ అయితే తీసుకోండి మీకు. ఇక్కడ మీరు చూసుకుంటూ ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటూ హిస్టోగ్రామ్ అది మ్యాక్‌డీ ఎలా మూవ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ టీ3 ఆర్ఐ ఇండికేటర్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి ఇక్కడ మీకు రెడ్ సిగ్నల్స్ గనక ఇది రెడ్ కలర్ జోన్‌లోకి వచ్చిందనుకోండి ఇమ్మీడియేట్‌గా పొజిషన్ అయితే ఎగ్జిట్ చేయండి. ఇలా గనక మీరు గనక పొజిషన్స్ తీసుకున్నారనుకోండి కంపల్సరీ అయితే మీరు 10 ట్రేడ్ చేస్తే మినిమమ్ మీకు 7 ట్రేడ్స్ అన్నా, 8 ట్రేడ్స్ అన్నా మీకు కంపల్సరీ టార్గెట్ అయితే హిట్ అయితాయి. అదేవిధంగా ఏదన్నా స్టాక్‌లో కూడా చూడడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూడండి అదాని ఎంటర్‌ప్రైజెస్ ఆర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనన్నా చూద్దాము. ఇక్కడ చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆ ఇండికేటర్‌ని అయితే ప్లాట్ చేశాము మనం. ఇక్కడ చూడండి మ్యాక్‌డీ వచ్చింది. ఇది కూడా వచ్చింది. సో, ఇలా అన్నమాట. ఇక్కడ గనక మీరు పొజిషన్ తీసుకున్నారు అనుకోండి, మ్యాక్‌డీ కూడా ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు మ్యాక్‌డీ ప్లస్ ఈ 2 ఇండికేటర్స్ మనకు ఒకేలా మంచి మూవ్‌మెంట్‌లో ఒకటేలా పనిచేస్తాయన్నమాట. ఇక్కడ వచ్చిన లైన్ కూడా హిస్టోగ్రామ్ లైను మ్యాక్‌డీకి సంబంధించిన లైనే అన్నమాట. క్లియర్‌గా చూడండి. కాకపోతే కొద్దిగా సెట్టింగ్ చేంజ్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్‌తో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎప్పుడైతే బయింగ్ ఇక్కడ గ్రీన్ జోన్ వస్తుందో, ఈ హైలో గనక మీరు బై చేశారనుకోండి 17,000 1702 కాడ బై చేశారనుకోండి, మనం పైకి టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకైతే పెట్టుకోవచ్చు. 17,006 ఆర్ 20 వరకు పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మీరు ఎలా యూజ్ చేయాలనేది క్లియర్‌గా చెప్పాను. మీరు 1 వీకు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకు వర్కౌట్ అవుతుంటే మీరు కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఓకే. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. ఓకేనా? క్లియర్ అయితే డిస్క్రైబ్‌లో అయితే ఒకసారి చూడండి. ఇది మీరు బయింగ్, సెల్లింగ్ అయితే చేయమని నేను ఎవరిని రికమెండ్ చేయట్లేను. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాత రియల్ ట్రైల్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.